హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క కరుణ, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఏ విధంగా దీవిస్తూ ఉన్నాడో, అంత మాత్రమే కాక దేవుడు మన పట్ల ఏ విధంగా తన కరుణను చూపుతూ ఉన్నాడో ఈరోజు ప్రత్యేకంగా ఈ అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ అంశాన్ని గురించి ధ్యానించుకోవడానికి కావలసినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం మనందరికీ దయచేయమని తల్లి మరియమాత ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ప్రభు సన్నిధిలో ఈ యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ప్రైస్తలాడండి అందరికీ. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కరుణ అనేది మన మీద ఏ విధంగా ఉంటుంది. దేవుడు అనేక మార్లు పలుకుతూ ఉన్నాడు, నేను మీ పట్ల కరుణ చూపుతాను అని చెప్పి దేవుడు పలుకుతున్నటువంటి మాట. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని పలుకుతున్నటువంటి దేవుడు అంటున్నాడు, నేను మీ పట్ల కరుణ చూపేదను అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. కరుణ అంటే మనం అనుకున్న దానికన్నా, ఊహించని దానికన్నా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక దీవెన, ఒక ఆశీర్వాదం. నువ్వు అనుకుంటావు దానికన్నా దేవుడు అధికంగా ఇస్తూ ఉంటాడు. నీకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక సహాయం కోరుకుంటావు. ఆ సహాయం కోరుకుంటున్నప్పుడు అది డబ్బులు కనుకైతే నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే చాలు అనే ఉద్దేశం మీద వెళ్తావు నీ అవసరాన్ని బట్టి. అతడు అనుకోకుండా 1000 కాకుండా ఇంక ఎక్కువే కావాలంటే తీసుకువెళ్ళు అంటాడు. అదేవిధంగా మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు మనం అడిగిన దానికన్నా మిన్నగా దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క కరుణను మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే ప్రభు దేవుడు అంటున్నాడు, నా కరుణ సమసిపోలేదు అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. నీ పట్ల అంటే నువ్వు ఎవరివి అంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నా యొక్క సన్నిధిలో నిన్ను నిలుపుకున్నాను, నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి అని చెప్పి నీతో నాతో పలుకుతున్నటువంటి దేవుడు. అంత మాత్రముతో ఆగిపోవటం లేదు దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, నా కరుణ నీ పట్ల సమసిపోలేదు, ఎల్లవేళలా నా కరుణ నీపై ఉంటుంది అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ విలాప గీతము 3వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు అంటున్నాడు, ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రభు ప్రేమకి ఒక హద్దు అనేది లేదు, అది విశాలమైనది. ప్రభు ప్రేమ అనేది విశాలమైనది, దానికి అంతం అనేది లేదు. అదేవిధంగా ఆయన అంటున్నాడు, ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ఎంత అంటే సమసిపోనంత, అంటే నీకు ఇవ్వలేనంత కాదు అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రతి ఉదయం అతడు ఆ భాగ్యములను నీ మీద కుమ్మరించను. ప్రతి ఉదయం ఎప్పుడైతే నువ్వు ఉదయకాలమున లేచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నావో దేవుడు ఆ కరుణను నీకు ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అది ప్రతి ఉదయం కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయం ఆ భాగ్యములను ఆయన కొత్తగా దయచేయను. అతని నమ్మదగిన తనము అంత గొప్పది అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. కనుక ఆ కరుణను ఇవ్వగలిగింది ఆ దేవుడు మాత్రమే. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను నిన్ను కరుణించే సమయం వచ్చినప్పుడు నేను నిన్ను ఆదుకొందును. నేను నిన్ను కరుణించు సమయం ఆసన్నమైనప్పుడు నేను నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును. నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును. నీ ద్వారా నిన్ను హెచ్చు చేసి నీ ద్వారా ఇతరులతో నిబంధన చేసుకుంటానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నేను నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షించెదను. నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకుందను అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. నా కరుణ ఎలాంటిదంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి మాట, పర్వతములు గతించవచ్చునేమో కానీ నా ప్రేమ, నా కరుణ మాత్రం సమసిపోదు అంటాడు. నా యొక్క కరుణ అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. పర్వతములు గతించవచ్చునేమో కానీ, తెప్పలు చెల్లించవచ్చునా కానీ నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. ఒకవేళ పర్వతాలే కూలిపోవచ్చేమో, అదేవిధంగా తెప్పలు చెల్లించిపోవచ్చేమో, కానీ నా కరుణ మాత్రం నేను విడనాడదు అని ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా ఆయన కరుణ ఎలాంటిదంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను అని పలుకుతున్నటువంటి దేవుడు. అంత కరుణ చూపుతున్నటువంటి ప్రభు, నీ పట్ల నా పట్ల అంత కరుణ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, నీ పేరుని నా అరచేతిలో రాసుకుంటాను అని చెప్పి పలుకుతున్నటువంటి ఆ ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం.
అదేవిధంగా 2వ మక్కబీల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ప్రభు తన ప్రజలమైన మన పట్ల నిరంతరము కరుణ చూపును, తన ప్రజల పట్ల నిరంతరము కరుణ చూపుతూ ఉన్నాడు. అదేవిధంగా ఏదైనా విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తు నుంచి మనల్ని కాచి కాపాడుతున్నటువంటి ప్రభుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన కరుణ అనేది నిరంతరము ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమ వైపునకు కానీ వెళ్ళినప్పుడు త్రోవ ఇది అని, ఆ మార్గము ఇది అని, ఈ మార్గములో నడువుడు అని చెప్పి దేవుని యొక్క స్వరము మిమ్మల్ని హెచ్చరించును అంటుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో నిత్యం గమనిస్తున్నటువంటి దేవుడు. నీవు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని తప్పి మరొక మార్గం వెళుతూ ఉంటే ఆ ప్రభు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన నీతో మాట్లాడగలిగినటువంటి దేవుడు, నిన్ను సరైనటువంటి మార్గములో నడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన స్వరము వినిపించను, ఇది మార్గం, ఈ మార్గమున నడుముడు అని చెప్పి. ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే ఆయన కరుణ అనేది సమసిపోలేదు. ఆ కరుణ అనేది నిత్యము మన మీద ఉండి ఉన్నదని వాక్యం మనకి తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. ఆయన కరుణ ఎలాంటిదంటే కనికరము కలిగినది. లోకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నట్లయితే ఒక వితంతు వెళుతూ ఉంది. తన మనవడు చనిపోయాడు. శవపేటిక ముందు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వెళుతూ ఉంటే ఆమెను చూసి ఎంతో జాలి పడినటువంటి ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు ఏడవవద్దు అని పలికి ఆ పాడెను తాకగా ఆ చిన్నవాడు లేచి నిలబడెను, జీవముతో లేచినట్టున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి పాడె మీద తన చేయి పట్టి తాకుతూ ఉన్నాడు. అమ్మా నువ్వు ఏడవవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆమెను చూసినటువంటి ప్రభు ఎంతో చలించిపోయాడు. ఆమె వితంతువుగా ఉన్నది, వృద్ధురాలుగా ఉండి ఉన్నది. ఆమెను చూసి చెల్లించినటువంటి ప్రభు, ఆమె పట్ల కరుణ చూపుతున్నటువంటి ప్రభు, ఆ కరుణ చూపుతున్నటువంటి ప్రభు ఎప్పుడైతే పాడిని తాగుతూ ఉన్నాడో అక్కడ ఆగిపోతున్నారు. ఆ శవము లేచి నిలబడుతూ ఉంది. కనుక జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమె పట్ల కరుణ చూపినటువంటి ప్రభు. అదేవిధంగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే ఆయనను వెంబడిస్తున్నటువంటి గొప్ప జన సమూహమును చూసి ఆయన జాలిపడి కనికరించి కరుణించి వారిని స్వస్థపరిచాను. అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు వారిని చూసి ఆయన జాలిపడ్డాడు, కరుణించాడు, కనికరించాడు, వారికి స్వస్థతను చేకూర్చారని చెప్పి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన కనికరం ఏ విధంగా ఉండి ఉన్నదంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి, అంటే కాపరి లేనటువంటి గొర్రెలు ఏ విధంగా మందలు ఉంటాయో ఆ విధంగా ఉన్నటువంటి జన సమూహమును చూసి వారి పట్ల కనికరము కలిగి అనేక విషయములను 3 రోజుల పాటు వారికి బోధించి ఆ తదుపరి వారికి కావలసినటువంటి ఆహారమును సమకూర్చను. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో వారికి కావలసినటువంటి ఆహారమును సమకూర్చను మనం వింటూ ఉన్నాం. అంటే కాపరు లేనటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి ఆ మందను సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రభుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తున్నట్లయితే నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినటువంటి ఆ యొక్క జన సమూహమును చూసి కరుణామయని కడుపు తరుక్కుపోయిను. అంటే ఆ యొక్క ఎవరైతే కాపరి లేని మంద వలె ఉన్నారో, వారి ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారో, వారి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నారో అలాంటి వారిని చూసి ఆయన కనికరించి వారిని చూసినప్పుడు ఆయన కడుపు తరుక్కుపోయిను అనే మాటను మనం వింటున్నాం. అంటే నిన్ను నన్ను చూసినప్పుడు మనం సరైనటువంటి మార్గంలో గనక లేకపోతే మన పట్ల కరుణ చూపుతున్నటువంటి ప్రభుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం అంటుంది, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండాలి. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే కాదు, నీవు నేను కూడా తోటివారి పట్ల కనికరము కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, తోటివారి పట్ల కరుణ చూపాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 3వదిగా చూసినట్లయితే ఆ ప్రభు అంటున్నాడు, వారిని చూసినా నాకు జాలి కలుగుతుంది అంటున్నాడు. కనికరమ కలిగినటువంటి ప్రభు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే వారిని చూసినా నాకు జాలి కలుగుతుంది.
మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం మనం కనుక చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఈ జనులు 3 దినముల నుండి ఇచ్చటనే ఉన్నారు, వీరికి తినటానికి ఏమీ లేదు, వీరిని చూడ నాకు జాలి కలుగుతుంది అంటున్నాడు. 3 దినముల నుంచి అక్కడే ఉండి ఆయన వాక్యమును ఆలకిస్తున్నటువంటి ప్రజలు ఇంకా వారు వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, వీరు వెళ్ళిపోతూ ఎక్కడ పడిపోతారో ఆకలితో, కనుక వీరిని చూసినా నాకు జాలి కలుగుతుంది, ఎందుకంటే వీరు మార్గ మధ్యమన పడిపోవద్దురేమో, వీరిని పస్తుగా పంపటం నాకు ఇష్టము లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి 4,000 మందికి కావలసినటువంటి ఆహారమును సమకూరుస్తున్నటువంటి ప్రభుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అంటుంది, వారిని చూసినా జాలి కలుగుతుంది. ఈరోజు ప్రభు దేవుడు నిన్ను నన్ను చూసినా కూడా ఒక్కొక్క మారి జాలి కలుగుతుంది ఆయనకి. ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానము ద్వారా, మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ద్వారా ఆయనకి మన పట్ల జాలి కలుగుతుంది. అదే ఆయన అంటున్నాడు, వీరిని చూసినా నాకు జాలి కలుగుతుంది. అదేవిధంగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుతును, నేను నిన్ను ఎట్లు పరిచయించుతును, అందులకు నా హృదయము అంగీకరించటం లేదు, నా ఎడద జాలితో కంపించుచున్నది, నా హృదయము జాలితో ఉండి ఉన్నదని ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. నిన్ను నన్ను చూస్తే ఇజ్రాయేలు, నేను నిన్ను ఏ విధంగా వదిలిపెడతాను, ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలిచి ప్రభు పలికేటువంటి మాట, నేను నిన్ను ఏ విధంగా వదిలిపెడతాను, నిన్ను చూసినా నాకు జాలి కలుగుతుంది అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. కనుక మనల్ని చూసి జాలిపాడ కలిగినటువంటి దేవుడు, మన అవసరతను గుర్తెరిగినటువంటి దేవుడు, మన అవసరతను తీర్చేటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే, నా హృదయము నీపై వలపగొనుచున్నది, నేను నీ మీద తప్పక కరుణ చూచెదను, నా హృదయము నీ పట్ల వలపగోరుచున్నది, ప్రేమను కోరుకుంటుంది, కనుక నీ మీద తప్పక నేను కరుణ చూపెదను, నీ మీద తప్పక నేను కరుణ చూపెదను. ఈరోజు ప్రభుదేవుడు నీతో నాతో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ పట్ల నీ మీద నేను కరుణ చూపెదను అంటున్నాడు. నీకు కావలసినటువంటి అవసరతను తీర్చగలిగినటువంటి దేవుడు, నీ పట్ల కరుణ చూపేటువంటి దేవుడు ఉండి ఉన్నాడు. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తున్నట్లయితే, ఆ కుష్టి రోగి యేసు ప్రభు చెంతకు వచ్చి, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచగలవా అని అడిగినప్పుడు యేసు జాలిపడి అతనిని తాకి అతనిని స్వస్థపరచెను అనే మాటను మనం వింటూ ఉన్నాం. కనుక జాలి కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క దీవెనను ఇవ్వగలిగినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి మనం కొన్ని క్షణాలు విరామం తీసుకుందాం. విరామం అనంతరం అందరికీ స్వాగతం. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళి కరుణించు ప్రభువా అని చెప్పి అడుగుతామో, ఆయన కరుణించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు అడిగింది ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆనాడు అన్న దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ మొరపెట్టినప్పుడు దేవుడు అన్న ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు. ఈరోజు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. నువ్వు కరుణించు ప్రభువా అని పలికినప్పుడు నీ యొక్క మాటని ఆలకించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. లోకాసు వార్త 17వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి ఆ ప్రభుని అడుగుతూ ఉన్నారు, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించండి, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించండి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించండి అని చెప్పి ఆయన బ్రతిమాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, మీరు వెళ్ళి మీ యొక్క అర్చకులకు కనిపించండి అంటున్నాడు. ఆయన ఏం పలకలేదు, ఒకే మాట అంటున్నాడు, మీరు వెళ్ళి మీ అర్చకులకు కనిపించండి. ఆ మాట నమ్మినటువంటి 10 మంది కూడా వెళుతూ మార్గ మధ్యములోనే వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఆ ప్రభు చెంత తాను పొందుకునేటువంటి స్వస్థతను గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి మిగతా 9 మంది ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినప్పుడు తిరిగి మనం ఆ కృతజ్ఞత అనేది సమర్పించటం లేదేమో, ఆ ఒక్క వ్యక్తి వల్ల మనం ఉండటం లేదేమో, మనం కూడా 9 మంది వ్యక్తులు మాత్రమే ఉంటున్నామేమో అనేది ఒకసారి మనం గమనించాలి. అదేవిధంగా
ఆయన కనికరం ఏ విధంగా ఉన్నది అంటే లోకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తున్నట్లయితే ఆ దేవాలయంలో పరిజేయుడు ప్రార్థన చేస్తున్నాడు, సొంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిజేయుడు ప్రార్థన చేసిన తదుపరి సొంకరి చేస్తున్నాడు. ఆ సొంకరి అంటున్నాడు, దేవాలయంలో దూరంగా నిలబడి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన కనులెత్తి ఆకాశం వైపు చూసి, ప్రభా నేను పాపిని, నా పాపములను మన్నించండి అని చెప్పి, ఈ పాపాత్మని కనికరించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సొంకరి తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, నిజమైనటువంటి ప్రార్థన ఎవరిదో గుర్తించినటువంటి దేవుడు సొంకరి ప్రార్థనని ఆయన దీవిస్తున్నాడని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వెళుతున్నాడని అడుగుల సబడి విన్నటువంటి ఆ జన సమూహం యొక్క సబడి విన్నటువంటి గుడ్డివాడు తెలుసుకొని యేసు ప్రభు వచ్చాడు, వెళుతున్నాడని తెలుసుకున్నప్పుడు ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారా, నజరేతు యేసయ్యా, నన్ను కనికరించని చెప్పి కేకలు వేస్తూ ఉండగా అరుపులు విన్నటువంటి యేసు ప్రభు ఆగి వెనకకు తిరిగి ఆయనతో అంటున్నాడు, నీకేమి కావాలి? అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే ఆ ప్రభుని పిలవగలమో, మనం పిలిచినప్పుడు ఆయన ఆ జాలి కలిగినటువంటి ప్రభు, కరుణ కలిగినటువంటి ప్రభు మన పలుకులను ఆలకించి మనల్ని దీవించగలిగినటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. అదేవిధంగా 2 మక్కబీల గ్రంథములు మనం చూసినట్లయితే 2 మక్కబీల గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనములో 7 సోదరులను పోగొట్టుకున్న తర్వాత ప్రభు తనను సేవించే వారిని తప్పక కరుణించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 7 సహోదరులు మరణించారు. అక్కడ ఉన్నటువంటి రాజు అంటున్నాడు, పంది మాంసం తినమంటున్నాడు. ఆ పంది మాంసం తినకపోతే వారందరినీ కూడా రకరకాలుగా హింసిస్తూ వారిని చంపివేస్తూ ఉన్నాడు. ఆ విధంగా 7 సహోదరులు మరణించినా కూడా ప్రభు తనను సేవించు వారిని తప్పక కరుణించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. మరి నీవు ఆ యొక్క పంది మాంసం తినమన్నప్పుడు వారు తినకపోవటం మాత్రమే కాక వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభు తనని సేవించు వారిని ఆయనే కరుణించును, ఆయనే కాపాడును అని చెప్పి వారు చెప్పుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే 123వ కీర్తన 3వ వచనంలో, ప్రభువా మమ్మలను కనికరింపము, మేము చాలా అవమానములకు గురి అయితేమి. ఎవరైతే పీడితులుగా ఉన్నారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే పాపకరమైనటువంటి స్థితిలో ఉన్నారో వారు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా మమ్మలను కనికరింపము, మేము చాలా అవమానములకు గురి అయి ఉన్నాము. ఈరోజు మనం కూడా దేవుడిని అడగాలి, ప్రభువా మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కనికరించండి, మా అవసరతలను తీర్చండి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మేము కూరుకుపోయి ఉన్నాము అని ఆ ప్రభు చెంత మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అదేవిధంగా 86వ కీర్తన 16వ వచనంలో భక్తుడు పలుకుతూ ఉన్నాడు, నీ దృష్టిని నాపై ఉంచి నన్ను కనికరింపము, నీ బలమును నాకు దయచేయము. ఇదే మనం సంసోను ప్రార్థన చేస్తున్నాడు, ఆఖరి క్షణంలో చేస్తున్నటువంటి ప్రార్థన. దేవా ఒక్కసారి నన్ను జ్ఞప్తిపరుచుకో అంటున్నాడు, ఒక్కసారి నీ బలాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు, ఒక్కసారి నన్ను స్మరించుకో అని పలుకుతూ ఉన్నాడు. ఆ మాటను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా చేయవలసినటువంటి ప్రార్థన, ప్రభువుని అడగవలసింది, ప్రభువా నీ దృష్టిని నాపై ఉంచు, నీ దృష్టిని నాపై ఉంచి నన్ను కనికరించు దేవా. మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించవలసిందే, దేవా నీ దృష్టిని నాపై ఉంచు, నన్ను చూడు, ఒక్కసారి నా స్థితిని చూడు, నా పరిస్థితిని గమనించు, నన్ను ఆదరించు, నన్ను ఆదుకో అని చెప్పి మనం కూడా ప్రభుని అడగగలగాలి. అందుకని అంటున్నాడు, నీ దృష్టిని నాపై ఉంచి నన్ను కనికరించము, నాకు కావలసినటువంటి బలమును దయచేయము అంటున్నాడు. అదేవిధంగా 25వ కీర్తన 16వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు నీ దృష్టిని నా మీదకు మరల్చి నన్ను కనికరించు, నేను ఏకాకిని, నేను దరిద్రుడిని, ఎవరు లేనటువంటి వారిని, ఎవరు ఆదుకోలేనటువంటి వారిని, నేను ఏకాకిని, నీ దృష్టిని నాపై ఉంచు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ ఏకాకిగా ఉన్నాడో, ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని ఆలకించగలిగినటువంటి దేవుడై ఉండి ఉన్నాడు. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఆ కోనేటి సరస్సు చెంత అనేక మంది రోగులు ఉన్నారు. అయితే 38 సంవత్సరాల నుంచి వ్యాధి పీడితుడిగా ఉన్నటువంటి ఒక రోగి దగ్గరికి యేసుప్రభు వెళుతూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం అంటుంది, నీ దృష్టిని నా మీద ఉంచి నన్ను కనికరించు దేవా, నీ దృష్టిని నాపై ఉంచి నన్ను కనికరించు.
ఆ వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నీకు స్వస్థత కావాలా అంటున్నాడు. అదేవిధంగా మనం కూడా అడుగుతున్నాం, ప్రభువా నీ దృష్టిని నాపై ఉంచు నాయనా. ఇదిగో ఈ లోకంలో రకరకాలైనటువంటి సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాను. ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేకపోతూ ఉన్నాను. ఒక్కసారి నీవు నా వైపు చూడు తండ్రి. ఒక్కసారి అయా నీ కరుణ కలిగినటువంటి నేత్రములతో, జాలి కలిగినటువంటి నేత్రములతో అయా ఒక్కసారి నా వైపు చూడు అని చెప్పి మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో గుడ్డివాడు పలికినటువంటి మాట, అయా ఒక్కసారి నన్ను కనికరించు, ఇదిగో నాకు కావలసినటువంటి చూపుని దయచేయి అని చెప్పి ఆ యొక్క గుడ్డివాడు అడుగుతున్నటువంటి మాట అడుగుతున్నాడు. దావీదు కుమారా నజరేతు యేసయ్య అని పిలిచినప్పుడు ఆ ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఇదిగో నాకు కంటి చూపు ఇవ్వు అంటున్నాడు. అదేవిధంగా 7వదిగా మనం చూసినట్లయితే నిత్యము ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునే వారంగా ఉండాలి. 107వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపడు, అతని ప్రేమ కలకాలము ఉండెను. అతని ప్రేమ కలకాలం ఉండను. తాత్కాలికమైనటువంటి ప్రేమ కాదు, అది తరతరముల వరకు ఉండేటువంటి ప్రేమ, కలకాలము ఉండేటువంటి ప్రేమ. ఈనాడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ లాంటిది కాదు. అది ఇదిగో తరతరముల వరకు ఉండేటువంటి ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ అని చెప్పి వాక్యం అంటుంది. అదేవిధంగా 90వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే, వేకువనే మమ్మలను మీ ప్రేమతో నింపుము అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి మాట, శాశ్వత ప్రేమతో నేను మేము ప్రేమించితిని, శాశ్వత ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించితిని, నిత్య ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. కనుక శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తానని పలుకుతూ ఉన్నాడు. అందుకే ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను కరుణాళుడను కనుక నీపై ఇంకా కోపింపను, నీ పట్ల నేను ఎప్పుడు కోపం తెచ్చుకోను. ఎందుకంటే ఆయన అంటున్నాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనంలో, ఒక క్షణం నేను నీ పట్ల కోపము తెచ్చుకుంటేనే, నీవు చేసినటువంటి తప్పిదముల వల్ల నేను కోపం తెచ్చుకుంటేనే, అప్పుడు నేను నా ముఖమును ప్రక్కకు తిప్పుకుంటేనే అప్పుడు నువ్వు పాపములో పడిపోతివి. అయితే ఇప్పుడు నేను కరుణాళుడను కనుక నీపై ఇక కోపింపను, నీ మీద నిరంతరం ఆగ్రహము చెందను, నా కరుణను నీపై కుమ్మరిస్తానని పలుకుతున్నటువంటి ప్రభు దేవుడు. ఆయన నిత్యము మనల్ని నిరంతరము మన పట్ల కరుణ చూపేటువంటి ప్రభు అని చెప్పి 2 మక్కబేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే కరుణ చూపేటువంటి దేవుడు, కరుణామయుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం అంటుంది, మీ ప్రభుడు అయినటువంటి దేవుడు దయామయుడు, అతడు మేము చెయ్యి విడబడు, మిమ్మల్ని నాశనము చేయడు, మీ పట్ల ఎంతగానో కరుణ కలిగినటువంటి దేవుడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆఖరిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంటే కరుణించటకు సిద్ధముగా ఉన్నవాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం అంటుంది, ప్రభు మీ పట్ల దయ చూపుటకు వేచి ఉన్నాడు, మీ పట్ల దయ చూపుటకు వేచి ఉన్నాడు, మేము కరుణించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రభు న్యాయవంతుడు, అతన్ని నమ్మువారు ధన్యులు. ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే మీ పట్ల దయ చూపటానికి, మిమ్మల్ని కరుణించటానికి ఆయన వేచి ఉన్నాడు. అందుకనే ఆ ప్రభు దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో, మీరు ఇంకా విలపింపనక్కరలేదు, మీరు ఇంకా విలపింపనక్కరలేదు, మీరు ప్రభుని సహాయం చేయమని అర్థించినప్పుడు అతడు దయతో మీ మొర వినును, అతడు దయతో కరుణతో మీ మొర వినును, మీరు ఇంకా విలపింపనక్కర్లేదు. కనుక మనలోని విచారములు, బాధలు, సమస్యలు అన్నిటిని కూడా ప్రభు దేవునికి సమర్పించుకుందాం. ఎందుకంటే మీరు ఇంకా విలపింపనక్కర్లేదు, వాటిని అన్నిటిని కూడా సమకూర్చేటువంటి ప్రభు ఆయనే. ఆఖరిగా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనం అంటుంది, ప్రభు మిమ్మల్ని కష్టము పాలు చేయును కానీ మీకు మరుగు కాడు, మీకు స్వయముగా బోధించుట మీరు అతన్ని ప్రత్యక్షముగా చూచెదరు. ఒకవేళ కష్టాలు వచ్చినా కూడా ఆయన మన వెంటనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే దయ కలిగినటువంటి దేవుడైన, కరుణ కలిగినటువంటి దేవుడైన, ప్రేమ కలిగినటువంటి దేవుడైన, నీ పట్ల కరుణ చూపుతున్నటువంటి ప్రభు, నీ పట్ల కరుణ చూపటానికి ఇంకాను వేచి ఉన్నటువంటి ప్రభు. అలాంటి కరుణ కలిగిన, ప్రేమ కలిగిన, జాలి కలిగిన ఆ కరుణామైన సన్నిధిలో నిత్యం మనం ప్రార్థన చేసుకుందాం, ఆ కరుణామయను వేడుకుందాం. ఆయన కరుణతో మమ్మలను, మనందరిని కూడా దీవించి ఆశీర్వదించమని చెప్పి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ కరుణ కొరకు వేసి ఉన్నాము నాయన. ఇదిగో ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్న ప్రభా, మమ్మల్ని ఆదరించగలిగిన దేవుడు, మమ్మల్ని కరుణించగలిగిన దేవుడు, మాకు తోడున్నగలిగినటువంటి దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు నీవేనని విశ్వసిస్తూ నమ్ముతూ ప్రభా, నీ కరుణ కోసం నిత్యము వేచి ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈనాడు యొక్క ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అమ్మ తల్లి మరి మాత మా అందరికరికై నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యమును ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుదేవుడు దీవించి ఆశీర్వదించమని ఆ కరుణామయన సన్నిధిలో వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవులైన అందరికీ ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి మనందరిని కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.